నిన్ను ఫస్ట్ టైం చూసిన రోజు నుండి నా లైఫ్లో ప్రతి మంచి జ్ఞాపకంలో నువ్వే ఉన్నావు. నువ్వు లేకుండా ఇంకో జన్మ వద్దు నిత్య, వద్దు. ఓయ్, ఏంటి పిలిచినా వెళ్ళిపోతున్నాడు? ఏంటి బుక్? 25th మే ఇట్స్ మై బర్త్డే. ఓ, హ్యాపీ బర్త్డే అర్జున్. Your friend from bus stop. హ్యాపీ బర్త్డే అర్జున్, ఏ ఫ్రెండ్ ఫ్రమ్ బస్ స్టాప్. పరిచయం లేని ఇద్దరి మధ్య బస్ కోసం వెయిట్ చేయడం కంటే ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయడం ఎక్కువైంది. ఈరోజు ఎలాగైనా నిత్యాకి ప్రపోజ్ చేయాల్సింది. నా మనసులో ఉన్న మాట నిత్యాకి చెప్పాలి. బస్ వస్తుంది, నిత్య వచ్చింది. అబ్బా ఛా, రాలేదు. ఈరోజు కన్ఫామ్గా నిత్య వస్తుంది. ఎలాగైనా నిత్యకి ఈరోజు ప్రపోజ్ చేయాలి. లాస్ట్ బస్ వచ్చింది, కానీ నిత్య రాలేదు.
ఒక్కరోజు రాకపోతే ఏముందనుకున్నా, కానీ అదే లాస్ట్ రోజు అని తెలియలేదు. ప్రతి ఇయర్ మే 25కి నేను ఈ ప్లేస్కి వస్తాను. తను వస్తుందని ఒక చిన్న ఆశతో. కానీ తను రాలేదు. అర్జున్, నా కోసం ఇంకా వెయిట్ చేస్తున్నావా? నిత్య, అది 5 years నుంచి ఒక్కసారి కూడా నా కోసం ఎదురు చూడలేదా? నువ్వు వెళ్ళిపోయావని తెలిసిన రోజు నుంచి ఈ రోజు దాకా నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. కానీ నువ్వు రాలేదు. కానీ ఒక అలవాటు మాత్రం పోలేదు. ప్రతి ఇయర్ 25th వచ్చిందంటే చాలు నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు వస్తావని నాకు ఒక చిన్న ఆశ. ప్రతి మే 25th నువ్వు ఇక్కడికి వస్తున్నావు కదా, నిజం చెప్పనా? నేను కూడా ప్రతి మే 25th గుర్తుపెట్టుకుంటున్నా. ఒకరోజు నువ్వు వస్తావని కాదు, ఒకరోజు నేను నీ ముందు నిలబడి నా మనసులో ఉన్న మాట చెప్పాలని. అందుకే ఇవాళ చెప్తున్నా. ఐ లవ్ యూ అర్జున్. 5 years నుంచి నీ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉన్నా నిత్య. కానీ ఈసారి మాత్రం నిజంగా వచ్చావు. అప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నా నిత్య. గాలిలో చిందులు వేసిన జెండాలా చిందులు వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం ఓటున నావను చూసిన తీరవులా సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు. జీవితం మనకి కావాల్సినవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ మనకి నిజంగా కావాల్సిన ఒక మనిషిని మాత్రం ఇస్తుంది. అలాంటి ఒక మనిషి కోసం కొన్ని రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు కూడా ఎదురు చూడొచ్చు. ఎందుకంటే గమ్యం చేరడానికి పట్టిన సమయం గుర్తుండదు, చేరిన ఆనందమే గుర్తుంటుంది. ఆ ఆనందం కోసం, ఆ ప్రేమ కోసం, ఆ జీవితం కోసం ఈ జన్మ చాలు. చిత్తచోర రాధా జీవన మేఘ శ్యామ మధుసూదన